బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. దెబ్బతిన్న సిమెంట్ దిమ్మెల స్థానంలో ఇనుప వెయిట్లను బిగించారు. ప్రభుత్వ సలహాదారు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో బెకమ్ కంపెనీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. బోట్లు ఢీకొనడంతో 64, 67, 69, 70 వెయిట్ల డ్యామేజ్ అయ్యాయి. అయితే 64వ వెయిట్ను స్వల్పంగా దెబ్బతినడంతో మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. మిగతా 3 స్థానంలో స్టీల్ వెయిట్లను బిగించారు. బిగించిన వెయిట్లలో ఇనుము, సిమెంట్ మిశ్రమం నింపాల్సి ఉంది. మరోవైపు బోట్ల ఢీకున్న ఘటనపై వైసీపీ నాయకుల పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ఉద్దండరాయునిపాలెంలో ఉన్న బోట్లను కావాలని గొల్లపూడి వైపు తీసుకెళ్లారని గుర్తించారు. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. దెబ్బతిన్న సిమెంట్ దిమ్మెల స్థానంలో ఇనుప వెయిట్లను బిగించారు. ప్రభుత్వ సలహాదారు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో బెకమ్ కంపెనీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. బోట్లు ఢీకొనడంతో 64, 67, 69, 70 వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే 64వ వెయిట్ను స్వల్పంగా దెబ్బతినడంతో మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక మిగతా 3 స్థానంలో స్టీల్ వెయిట్లను బిగించారు. బిగించిన వెయిట్లలో ఇనుము, సిమెంట్ మిశ్రమం నింపాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, మరి ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది పూర్తవడానికి సుమారుగా ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అఖిల, దాదాపుగా కూడా 4 రోజుల నుంచి గేట్లకు సంబంధించి ఏదైతే కౌంటర్ వెయిట్లు ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్ల మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. డే అండ్ నైట్ 24 గంటల సేపు కూడా అర్ధరాత్రి సమయంలో కూడా పనులు అనేవి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కన్నయ్య నాయుడు, ఇరిగేషన్ శాఖ నిపుణుడు ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు పూర్తిగా కూడా ఈ గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్లు అనేవి 3 కౌంటర్ వెయిట్లను కూడా మార్చడం జరిగింది. 69వ గేటు, అలాగే 67వ గేటు, అలాగే 70వ గేటు. ప్రస్తుతం 67, 69 2 గేట్లకు కూడా పూర్తిగా కౌంటర్ వెయిట్లు అనేవి మార్చడం జరిగింది. వాటి స్థానంలో స్టీల్కు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ను బిగించడం జరిగింది. ఇది తయారు చేసేటప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి 2 భాగాలుగా తీసుకురావడం జరిగింది. 2 భాగాలను కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద తీసుకొచ్చి అటాచ్ చేసి దాన్ని ఫిట్ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో ఆ బాక్స్ వెయిట్ వచ్చి దాదాపుగా 4.5 టన్నులు ఉంటుంది. పొడవు 44 అడుగులు కూడా ఉంటుంది. అది ఎత్తు వచ్చి 3 అడుగులు ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చి 2 అడుగులు ఉంటుంది. ఈ బాక్సు దాదాపుగా వెయిట్ 4.5 టన్నుల వరకు కూడా ఉంటుంది. దీంట్లో ఈ స్టీల్ గుండ్లు 9 టన్నుల స్టీల్ గుండ్లు కూడా దీంట్లోకి పోస్తూ ఉన్నారు. మొత్తం బాక్సు ఇక్కడ వెయిట్ వచ్చి 17 టన్నుల పైన ఉండాలి కాబట్టి 9 స్టీల్ టన్నులు, అలాగే బాక్సు 4.5 టన్నులతో 13.5 టన్నుల వెయిట్ వరకు కూడా వస్తుంది. మిగతాదంతా కూడా కాంక్రీట్ మిక్చర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టీల్ గుండ్లు అయితే ఏర్పాటు చేశారు. 3వది ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో కౌంటర్ వెయిట్ 70వ కౌంటర్ వెయిట్ అయితే అది రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఆ కౌంటర్ వెయిట్ని 3 భాగాలుగా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి దాని సిమెంటు ఏదైతే కౌంటర్ వెయిట్ ఉందో దాన్ని పూర్తిగా రిమూవ్ చేసి తర్వాత ఈ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఉంది దాంట్లో కూడా స్టీల్ గుండ్లు అప్పుడు 3 వెయిట్లకు ఇవి ఏదైతే పోసే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క గేట్లకు సంబంధించిన రేట్ల మరమ్మతు పనులు అయితే
కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికి కౌంటర్ వెయిట్ల పనులు అయితే పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంతేకాకుండా ఈ పడవలు ఏవైతే ఉన్నాయో పడవలకు సంబంధించి ఇప్పుడు అధికారులు దాదాపుగా దగ్గర ఉండిపోయిన పరిస్థితుంది. అలాగే 69 దగ్గర మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వరద పూర్తిగా తగ్గిన తర్వాత ఆ గేట్ ముందు అయితే ఈకే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు పడవలు ఏవైతే ఉన్నాయో దీని ఆపోజిట్ యాంగిల్ లో ఏదైతే ప్రకాశం అనేది ఉధృతిగా వస్తూ ఉందో దీని ఆపోజిట్ యాంగిల్ లో కడగదుర్గ ఫ్లైఓవర్ అనేది ఉంది. అక్కడి నుంచి ఈ పడవల్ని ఇటు ఆపోజిట్ యాంగిల్ లో భర్త ప్రవాహానికి ఆపోజిట్ యాంగిల్ లో అది లాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద పడవలు ఒక ఏదైతే గండిగంపలోంచి తీసేందుకు ఏర్పాటు చేసిన పడవలు ఈ పడవలు ఇటు ప్రకాశం దిగువకి లాగలేదు. అందుకే దీని ఆపోజిట్ యాంగిల్ లో అటు సైడ్ కి క్రేన్ సహాయంతో కూడా లాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ప్రక్రియ కూడా ఈ రోజు మొత్తానికి కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అంతేకాకుండా ఈ బోట్లు అనేవి మీరు ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన బోట్లు రవాణా కనిపిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ప్రధానంగా వాటికి ఒక ఫ్యాక్టరీ కమిషన్ ఉన్నట్టుగా కూడా గుర్తిస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ బోట్లు అనేవి గతంలో ఈ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన నేతకి సంబంధించిన బోట్లతో కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ నేతకు సంబంధించి ఇది లీజుకు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అతను ఆ నిశ్చయం దీని వెనకాల ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను ఈ బోట్లు నిర్వహించడం కానీ ఈ బోట్లను నడపడం కానీ ఆ బోట్లకు సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కానీ అతనే చూసుకుంటున్న తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ముందుగా నందిగాం సురేష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఆధ్వర్యంలో నడిచిన బోట్లు ఆయన ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ సంస్థలి రఘురాము అతని విధాలు కూడా ఉన్నట్టు ముఖ్యమంత్రులు అందరూ కూడా అతనే ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ యాంగిల్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల విచారణలో ఒక ఇద్దరు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇంకేమైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ విచారణలో మరింత ఇంకా పోలీసుల విచారణలో మరింత దర్యాప్తు చేసే ఎవరెవరు ఉన్నారు, అసలు బోట్ల వెనకాల ఎవరెవరు ఉన్నారనే కోణాన్ని కూడా బయట తీయాలని పరిచిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఉద్దండ పాదానికి అటు సైడ్గా ఉన్న బోట్లను ఇటు తీసుకొచ్చారని కూడా తెలుస్తూ ఉంది. ఆ విచారణలో లోతైన విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయట లాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ.